ఆ యాజక ధర్మము లేవి గోత్రము నుంచి వచ్చినందుకు అహరోను గారు చేశారు. కానీ మోషే గారికి అత్యధికమైన ఆధిక్యతను ప్రభు ఇచ్చారు. ఇందులో మనం ఆలోచించాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే, ఆయనకి కాస్త నెత్తి ఉంది మోషే గారికి. అందుకే మోషే గారు ఏమంటారంటే ఒక వాక్యంలో, అవన్నీ ఇప్పుడు మనం రెఫరెన్స్ తీయట్లేదు కానీ, ఒక వాక్యములో ఏమనుంది ఇదే నిర్గమాకాండంలో, ప్రభువా నేను నోటి మాంద్యము కలిగిన వాడను, నేను ఫరో యొద్దకు వెళ్ళి నేనేం మాట్లాడాలి, ఫరో నా మాట వింటాడా, నేను నోటి మాంద్యము కలిగిన వాడను అని మోషే గారు చెప్తున్నారు ప్రభుతో. అప్పుడు ప్రభువు, అలాగా మోషే, నువ్వు నోటి మాంద్యము కలిగిన వాడవా, నీకు భయం వేస్తుందా, నువ్వు మాట్లాడలేవా, అయితే నేను విడిచిపెట్టేస్తానులే, వేరే ఒకళ్ళని నేను లీడర్గా ఎన్నుకుంటాను అని ప్రభు చెప్పారా? చెప్పలేదు. ఎందుకు? ఆయన ఏర్పాటు చేసుకుని ఎన్నుకున్నారంటే నెత్తివాడైనా, గుడ్డివాడైనా, కుంటివాడైనా, ఇంకా అనేక విధాలుగా వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేబీ ఏదైనా ఉండవచ్చు, లోపాలు ఉండవచ్చు, కానీ అవన్నీ లోపాలు ప్రభు చూడడు. అంగవైకల్యమును చూసే ప్రభువు కాదు, హృదయాంతరంగమును చూసే దేవుడు మన దేవుడు. నన్ను విడిచిపెట్టేస్తాడేమో ప్రభువు, నాకు నెత్తి ఉంది కదా నేను మాట్లాడలేనని చెప్తే ప్రభు నన్ను విడిచిపెట్టేస్తాడని మేబీ మోషే గారు అనుకుని ఉండవచ్చు, కానీ ప్రభు విడిచిపెట్టలేదు. అయితే నీ నోటికి తోడుగా ఉండడానికి నేనేం చేస్తానంటే, నీ సహోదరుడు అహరోను నీకు జతగలుపుతానులే అన్నారు కానీ నేను విడిచిపెట్టేస్తానని చెప్పలేదు.